అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలీగా గడుపుతారు. ఈ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడపడానికి ట్రై చేస్తారు. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు అయితే వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. సమస్యలను మీరు తొలగించే ప్రయత్నాలు అయితే చేయాలి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం మాత్రం మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితోటి ఓర్పుగా వ్యవహరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకుని వెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మనసులో ఉన్నది మీరు ఈ రోజు ఏమనుకుంటున్నది వారికి తెలియజేయండి. భాగస్వామిలో మీ కొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి మనసుల విషయాలను బయట తెలియజేస్తారు. మీరు బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని సమయము. చెరుకు, పళ్ళు మరియు రొట్టెలను ఉంచడానికి పళ్ళెం ఉపయోగించండి. ఆ అలవాటు కుటుంబ జీవితం నుండి అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయం పడుతుంది. ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉన్నారు. ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీరు చేయండి. మీ సొమ్మును కూడా మదుపు చేయండి. కుటుంబాన్ని గురించి చూసినట్లయితే మీ రక్షణ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. మరి క్లిష్ట పరిస్థితుల్లో మీకు బాసటగా ఉంటుంది. ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను కూడా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి అవుతుంది. విద్యార్థులకు అది ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరచడంలో గొప్ప పాత్రను ఈ రోజు పోషిస్తుంది. ప్రేమిక జీవితం ఆశను తెస్తుంది. ఆఫీసులో ఎంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీరు ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారం కొరకు మీరు ఒక తమలపాకును ఉపయోగించాలి. శుభ్రంగా తమలపాకును నీటితో కడిగి ఆరబెట్టాలి. తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరం కొద్దిగా గంగాజలం లేదా రోజ్ వాటర్ తో తడిపినటువంటి సింధూరంతో స్వస్తికి గుర్తు వేయాలి తమలపాకు మీద. ఆ తర్వాత కుడి చేతితోటి కుడివైపు మరి ఉంగరం వేలితోటి శ్రీమణి అక్షరం రాసి 4 చుక్కలు వేసి మరి ఎడమ వైపు 2 నిలువు గీతలు వేయాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి తమలపాకును మీరు వెంట తీసుకొని బయట వెళ్ళటం ద్వారా మీకు అన్ని కార్యాలు శుభప్రదంగా జరిగిపోతాయి. మీరు మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే వారికి ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఇక మీ అమ్మవారి పూజలు సమర్పించండి. నైవేద్యం చిన్న పిల్లలకు మరి పంచిపెట్టండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.